అసలు మోషే కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీద దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో బాబు, ఈ 10 ఆజ్ఞలు తీసుకొని వెళ్ళి కింద ఉన్నటువంటి నా ప్రజలకి దీన్ని ఫాలో అయితే చాలు, వాళ్ళు పరలోక రాజ్యం చేరుకుంటారు అని చెప్పి దేవుడు 40 రోజులు ఆయన ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తే ఆయన ముఖం అంట ప్రకాశించిపోతుందంట. కిందకు వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు కదా, బాబు మోషే గారు, అయ్యా అసలు నీ ముఖం మేము చూడలేకపోతున్నాము, దయచేసి నీ ముఖం మీద ఏదైనా గుడ్డేసుకో, అయ్యా సూర్యుడిలాగా ప్రకాశించిపోతుంది. అదేంటి, నాకు తెలియదు ఆ సంగతి మోషేకి తెలియదంట. మన ప్రార్థనల గురించి, మన భక్తిని గురించి మనం ఎస్టిమేషన్ వేసుకోవటం కాదు, దేవుని ఎస్టిమేట్. నా తూనికలో నేను నిన్ను తూయగా నీవు తేలికగా ఉన్నావు. నెబుకద్నెజరు ఎంత గర్వపడ్డాడు. ఆయన వెయిట్ చేస్తాడంట, మనందరినీ ఆయన తూనికలో తూస్తాడంట. నీ ప్రార్థన నా ప్రార్థన, నీ త్యాగం నా త్యాగం. యేసు కోసం నువ్వు ఏం చేసావు, ఏమేం పోగొట్టుకున్నావు, యేసు కోసం